అయితే ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే అండి, నాకున్న సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకింగ్ ఓటు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దేశ విదేశాల్లో కానీ ఇండియాలో మిగిలిన రాష్ట్రాల్లో కానీ తెలుగుదేశం పార్టీకి కూటమికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో మనుషులు వ్యక్తులు వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఓటు వేస్తేనే కూటమికి ఉపయోగపడుతుంది అనేది ఒకటి విన్నా నేను. వాళ్ళందరూ వచ్చి వేస్తేనే కూటమికి ఉపయోగపడుతుంది, లేదు అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంకింగ్ లోకల్గానే ఉంది. అంటే ఇది కరెక్టేనంటారా? ఇప్పుడు మీరు చెప్పేదానికి మ్యాచ్ అవుతుందంటారా? మీరు చెప్పేదాని ప్రకారం వాళ్ళు భావిస్తున్న దాని ప్రకారం లోకల్ గానే మా ఓట్ బ్యాంక్ ఉంది అని అనుకుంటే మరి ఈ మైగ్రేట్ పీపుల్ అందరూ ఎవరైతే 30 లక్షలు సుమారుగా ఉన్నారు వీళ్ళందరూ సాలిడ్ గా కూటమికి వేసి ఉండాలి. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయింటారు. అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళని మనం తక్కువగా చూడటం కాదు, డెఫినెట్ గా అక్కడ ఉండే వాళ్ళకన్నా ఇక్కడ కొంత చదువుకొని ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. ప్లస్ వాళ్ళ మాట వినేటువంటి అవకాశం కూడా ఉంది. అక్కడ వాళ్ళు ప్రభావితం చేయగలరు. సో దాన్ని ఆ కోణం నుంచి చూసుకున్నా ఒకటి. రెండు ఏంటంటే తెలుగుదేశం పార్టీ మైగ్రేటెడ్ ఓట్లు మాది లోకల్ గా ఉండవు అని అంటున్నారు కదా, అట్టేం కాదు. ఈ పార్టీకి ఆ పార్టీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు 2019లో డెడ్ స్టోరేజ్ అది తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి పర్సెంటేజ్ 40% వచ్చింది. ఇక దాంట్లో నుంచి ఒక్క ఓటు కూడా ఎవరు తీయలేరు. అది అంటే అంత డిజాస్టర్ 2019 తెలుగుదేశం పార్టీకి. అలాగే 5% ఏమో జనసేనకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% అనూహ్యంగా వచ్చింది. సో ఇక్కడ జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కోర్ ఓట్ బ్యాంక్ ఎంత ఉందంటే 35%. ఎందుకంటే అంతకుముందు మనం 2014 ఎలక్షన్ తీసుకుంటే తెలుస్తుంది. సో కాబట్టి కోర్ ఓట్ బ్యాంక్ ఎవరికన్నా సాలిడ్ గా ఉంటుంది. అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి 10% ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఎవరు? వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ వలస వెళ్ళినటువంటి వాళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళే ఉంటారు. సో కాబట్టి ఆ యాంగిల్ లో తీసుకున్న టువర్డ్స్ కూటమికే ఉంటుంది. ఇంకోటి మీరు అడిగింది ఇంపార్టెంట్ అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రాన్ని రివోక్ చేయగలరా? ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని చూస్తే చంద్రబాబు నాయుడు గారు దో హీఈస్ ఎ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటర్ అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయన పైకి తీసుకురాగలరా నెక్స్ట్ 5 years లో అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు హిస్టరీ చూసుకుంటే నాకన్నా బహుశా మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీరు జర్నలిస్ట్, మీ యాంగిల్ కూడా ప్రేక్షకులు వినాలనుకుంటారు. అంటే మీ ఐటీ రంగం ప్రధానమైన రంగంగా మారిపోయింది ఇప్పుడు. అన్ని రంగాల కన్నా ప్రధాన రంగం అది. బట్ మీరు ఐటీ రంగాన్ని పీక్ స్టేజ్ లో మీరు చూసారు దగ్గర నుంచి. చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశారు, దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు తెలుసు. మిగతా రంగాలు మేము చూస్తుంటాం కాబట్టి డైలీ. చంద్రబాబు నాయుడు యాక్చువల్గా 2019లో కూడా గెలిచినట్టయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉండేది కాదు. సరే ఫ్రీ బైస్ ఉచితాలు ఆయన ఇవ్వలేదంటే ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చారు. డెఫినెట్ గా ఇచ్చారు. ఆయన ఇచ్చినంత జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, కానీ ప్రచారం మాత్రం ఎక్కువ చేసుకుంటారు. పెన్షన్స్ 200 నుంచి 2000 చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 5 ఏళ్లలో 3000 రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దెర్ ఇస్ నో గ్యాప్. 5 ఏళ్లలో 3000 చేస్తే స్టార్టింగ్ లోనే చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2000 చేశారు. అవును. సో అక్కడ సంక్షేమం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు అనే ప్రచారం జరిగింది. ఇలాంటి ప్రచారాలు చంద్రబాబు నాయుడు మీద చాలా ఉన్నాయి. ఇప్పుడు కాదు, నేను 26 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నా. నేను ఒక పేపర్లో పనిచేస్తాను, ఛానల్స్ లో కూడా పనిచేస్తాను. ఆయన అసలు రైతు వ్యతిరేకి అనే ప్రచారం కూడా చేశారు. వ్యవసాయం దండగా అన్నారని అని చెప్పి ప్రచారం చేశారు. సరే అది చూపించండి, నేను అన్నది రికార్డు చూపించమంటే ఇంతవరకు ఎవరు చూపించలే. ఉంటాయి కదా చూపించడానికి. అసెంబ్లీలో అడిగారు, అసెంబ్లీ బయట కూడా అడిగారు, ఎక్కడ చూపించలే. అది యాక్చువల్ గా దానికి సంబంధించిన జరిగింది ఏంటంటే ఆ రోజు నేను కూడా ఆ రివ్యూ మీటింగ్ కవర్ చేయడానికి జనరల్ గా సీఎం ఆఫీస్ లో ఇన్ కెమెరా మీటింగ్ జరుగుతుంది. ఇన్ కెమెరా మీటింగ్ జరిగినప్పుడు లోపలికి అలౌ చేయరు రిపోర్టర్స్ ని. అక్కడ సిపిఆర్ ప్రెస్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి అధికారులు కొంతమంది ఉంటారు, వాళ్ళ పరిచయాలతోటి మేమేదో అడుగుతాం. అడిగినప్పుడు ఇలా అన్నారు అని చెప్తారు. జనరల్ గా ఏంటంటే ఒక మనిషి చెప్పిన దాన్ని మనకు ఇంకో రకంగా అర్థం అవుతుంది. మనం ఇంకో రకంగా దాన్ని చేస్తాము, అతను ఇంకొక రకంగా చేస్తారు, గందరగోళం చేస్తారు. అక్కడ చెట్టే ఉండదు, చెట్టు ఉంది అక్కడ అంటే పువ్వు ఉంది, కాయ ఉంది, పండు ఉంది, అదిగో నేను తిన్నాను చాలా టేస్ట్ ఉంది అని కూడా చెప్తారు. సరే ఆ రోజు నా కొలీగ్ అది రాసింది కూడా న్యూస్. సార్ ఆ రోజు జరిగింది ఏంటంటే
ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మనం కరువు అంతా నెలకొంది. సో ఇప్పుడు మనం వ్యవసాయానికి ఎక్కువగా ఖర్చు పెడితే కనుక మనకు మళ్ళీ రికవరీ ఇమీడియట్ గా రాదు. సో కాబట్టి ఇప్పుడు ఐటీ రంగం అనేది ఇప్పుడు వచ్చేస్తుంది, ఇప్పుడు ప్రయారిటీలోకి. దానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. వ్యవసాయం దండగొస్తుంది, నష్టపోతున్నారు రైతులు. సో దానికన్నా దీనికి మనం ప్రయారిటీ ఇద్దాం అనేది ఆ మీటింగ్ సారాంశం. రైతుల పిల్లలు కూడా ఇప్పుడు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. ఆ మీటింగ్ సారాంశం అది. ఇప్పుడు ఆయన అన్నది అది వ్యవసాయం దండగా అదొక్కటే తీసుకొని దాన్ని చేశారు. ఇంకా అది రాజముద్రలాగా పడిపోయింది ఆయన మీద. సో సరే, ఆయన అలాంటి చాలా ప్రచారాలను ఎదుర్కొన్నారు ఆయన. సరే, కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తారు కాబట్టి అనేక ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్నారు ఆయన. అయితే ఆయన మళ్ళీ ఇప్పుడు రికవర్ చేయగలరు ఆంధ్రప్రదేశ్ అంటే. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే కనుక ఆయన 96 నుంచి సీఎం గా ఉన్నారు 2004 దాకా. ఆ 96 నుంచి 2004 దాకా వేసినటువంటి ఫౌండేషన్ ఏదైతే ఉందో అదే ఫౌండేషన్ మీద ఇప్పుడు బిల్డింగ్ ఉంది. అంటే బిల్డింగ్ అంటే తెలుగు సమాజం ఉంది. ఆ తెలుగు సమాజం విడిపోయింది కాబట్టి 2014లో. ఇవాళ తెలంగాణలో ఇంత సంపద వస్తుందని అంటే ఇది నేను చెప్పడం కాదు, రాజకీయాలకు అతీతంగా ఆలోచించమని చెప్పి కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు నాయుడు విజన్ ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. రాజకీయాలకి అతీతంగా రాజకీయంగా ఎన్నో అనుకుంటాం అని చెప్పి ఆయనే చెప్పారు. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో లిస్ట్ మొత్తం చదివాడు ఆయన. అసలు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకి హైదరాబాద్ కి ఏం చేశారండి. సో కాబట్టి ఈ ఆవిష్కరణ 2020 అనేది ఏదైతే విజన్ 2020 25 years బ్యాక్ ఆయన విజన్ అర్థం చేసుకోలేక తప్పుగా చెప్పినటువంటి ప్రాజెక్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ చేసినటువంటి వాళ్ళలో ఒక రకంగా నేను కూడా ఉన్నా. కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, అర్థం చేసుకున్న పరిస్థితులు, దాన్ని విజన్ ని మనం చూడలేనటువంటి పరిస్థితులు. ఆ రోజు ఫ్లైఓవర్ అంటే ఆ రోజు అర్థం చేసుకున్న పరిస్థితి. ఈ రోజు ఫలితాలను అందరూ చూస్తున్నాం కాబట్టి మనం చూసేదాన్ని నమ్ముతాం అండి జనరల్ గా. ఇప్పుడు చూడాలి, ఇమాజినేషన్ మనం నమ్మం కదా. మొన్న ఏమైంది అమరావతి విషయంలో గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు ప్రచారం చేసి 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. మరి ఆ గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి అనేది జనం ఎంతమంది అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మేము కూడా అప్పుడు జర్నలిస్టులుగా నేనే చాలా మంది అర్థం చేసుకోలేక రిపోర్ట్ చేసినటువంటి వాళ్ళు. ఫ్లైఓవర్లు కట్టారండి. ఫస్ట్ ఫ్లైఓవర్ హైదరాబాద్ లో కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు అందరూ అన్న మాట ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు సీనియర్స్, ఈవెన్ రోసీ గారు కూడా అందరూ సీనియర్స్ అన్నమాట ఏంటంటే ఈ పిచ్చి తొక్కులకు రోడ్ల మీద కూడా ఫ్లైఓవర్లు కడతారా అన్నారు. ఇదే మాట అన్నారు. కావాలంటే పేపర్లు చూసుకోవచ్చు, 96 నుంచి పేపర్లు చూసుకోవచ్చు. ఈ రోజున ఫ్లైఓవర్లు ఉండడం వల్లనే ట్రాఫిక్ కంట్రోల్ అవడం, ఆ తర్వాత బిఆర్ఎస్ కూడా ఫ్లైఓవర్లు కట్టారు. అంటే ఫ్లైఓవర్ల యొక్క ఇంపార్టెన్స్ ఎవరికీ తెలియని రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ట్రాఫిక్ అంచనాని దృష్టిలో పెట్టుకుని నిర్మించారు. ఇవాళ ఫ్లైఓవర్లు ఎందుకనంటే జనాలు ఏమంటారు, ఫ్లైఓవర్లు వద్దన్నారు ఎవరైనా పొలిటీషియన్, దానివల్ల దండగా లేకపోతే ఇట్లా అన్నారు పిచ్చితులు, జనాలు ఓట్లు వేస్తారా? అస్సలేరు. సో కాబట్టి అర్థం చేసుకోవటంలో ఒక అంటే ఒక విజన్ అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టం. నాలెడ్జ్ ఉండాలి, అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విజన్ అర్థం చేసుకోవాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ దట్. ఇప్పుడు చాలా సందర్భాల్లో అంటే జర్నలిస్టులు అంటే హైలీ ఎడ్యుకేటెడ్ చాలా తక్కువ ఉంటారు. మామూలుగా చదువుకొని వస్తారు. ప్లస్ ఇంకోటి జర్నలిస్టులకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఆల్ ఆఫ్ జాక్స్ నన్ ఆఫ్ మాస్టర్స్ అంటారు. ఓకే, అంటే జర్నలిస్టులు ఏంటంటే దే హ్యావ్ ఎనార్మస్ నాలెడ్జ్, చాలా నాలెడ్జ్ ఉంటుంది, అప్ టు డేట్ మీరు ఉంటారు ఉంటుంది, బట్ మాస్టర్స్ అయి ఉంటారు. ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీని చెప్తే మాకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. బహుశా అక్కడేదో మిస్యూజ్ అయిపోయి సమాజానికి రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోయింది. ఇవాళ 2020 విజన్ ని కాదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దట్స్ యాక్చువల్గా ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అసలు ఇంకోటి ఏంటంటే 2020 విజన్ యాజ్ పర్ ది షెడ్యూల్ ఇంప్లిమెంట్ అయినట్టయితే ఇంకొక రేంజ్ లో ఉండేది హైదరాబాద్. హైదరాబాద్ ఉండేది, తెలుగు రాష్ట్రాలు కూడా వేరే రేంజ్ లో ఉండేది.